అన్నట్టు ఇచ్చారు. వాళ్ళు ఏం చూపించలేకపోయారు, కొన్ని మార్చలేకపోయారు. ఇదిగో ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓకి కార్పొరేషన్ వాళ్ళు అది దేవాదాయ శాఖదా లేకుంటే అది ఇంకా ఎవరు స్థలం అని గ్రామఖండం తేల్చమని ఇస్తే ఎంఆర్ఓ గారు ఇచ్చారు చూడండి. ప్లస్ విఆర్ఓ గారు ఇచ్చారు చూడండి. ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఒక ఎండోమెంట్ స్థలాన్ని అతని ఆధీనంలో ఉంది, ఇది గ్రామఖండం అని ఇస్తారా? ఏది నోటికి ఏ మాట వస్తే అది మాట్లాడుకుంటా పోయేదేనా? వాస్తవం ఏం పడలేదా? నువ్వేదో ఒక కాగితం తీసుకొచ్చి దాంట్లో కాలంలో పెట్టేసి ఇదిగో 33 అడుగులు 35 అడుగులు అంటే ఏంది 35 అడుగులు? తీ గవర్నమెంట్ రికార్డ్స్ తీ. గవర్నమెంట్ రికార్డ్స్ లో నువ్వు అడంగల్ ఉంటది కదా, అడంగల్లో తీసి ఇదిగో ఇన్ని అంకణాల స్థలము చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉందని, అది చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉంది కాదు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి దేవస్థానం వారు గమ్ముగా ఉండరు. నువ్వు 10 రోజులు ధర్నా చేసినప్పుడే వాళ్ళ కాడ రికార్డు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి నిర్దాక్షిణంగా ఖాళీ చేసేదానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ కాడ ఎటువంటి రికార్డ్స్ లేవు కాబట్టి వాళ్ళు అతన్ని ఏమి చేయలేదు. ఇంకోటి, అతని ద్వారానే మాకు అది గవర్నమెంట్ ఎండోమెంట్ కాదని తెలిసిన తర్వాత 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఇంటి పనులన్నీ కట్టుకుంటున్నందువల్ల పూర్తిగా అతనే హక్కుదారుడు అని చెప్పి గ్రామకంఠంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటేనే వాళ్లే హక్కుదారుడు. అటువంటిది ఆయన 70 సంవత్సరాల నివాసం ఉంటూ ఇంటి పనులు కట్టుకుంటున్నాడు కాబట్టి విఆర్ఓ గారు పూర్తిగా అతను పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది ఎటువంటి ఎండోమెంట్ స్థలం కాదు. ఊరికి మన చేత మాటలు చెప్తే నీ కాడ ఆధారం ఉంటే తీసుకొచ్చి రికార్డు చూపించి లేవదీయండి, అంతేగాని ఏదంటే అది మాట్లాడేది కాదు. చేశానంటే ఏది నువ్వు చేసిందే దేవస్థానంకే. అన్ని ఊర్లు తిరిగి డబ్బులు తండి శిలాపలకం మీద అన్ని 70 లక్షలు 80 లక్షల రూపాయలు ఆడ రాసి ఉన్నవే. 70-80 లక్షలు ఆడపెట్టున్నావు కదా, అది చూపించాలి కదా నువ్వు లెక్క. బిల్లు బుక్ లేదు, ఎవడో ఒక్కోడి కాడ ఒక బిల్లు బుక్, కనుపూరు వెంకటేశ్వర కాడ ఒక బిల్లు బుక్, ఈయన కాడ ఒక బిల్లు బుక్ పెట్టేది, దవన పోతున్నాడు కాడ శివాలయం కడుతున్నది, ఒక 20,000 తీసుకునేది జోబులో పెట్టుకునేది. ఏంది ఇదే? సరే ఏది లెక్కలు చూపి దమ్ముంటే. మేము అంటున్నాం కదా, మేము ఎవరి కాడ శివాలయం కానీ డబ్బులు దండలా పని చూపించాము. ఇదిగో పని చేయండి అని. ఇప్పుడు మీరు లోపల పోయి చూసినా కూడా ఒక్కొక్కటి కట్టున్నారు. ఇంక 70 లక్షలకి ఏం కట్టారు వీళ్ళు? వాటర్ ట్యాంక్ కట్టారు ఒకరు, అగ్నిహోమం మండపం కట్టారు ఒకరు, విగ్రహాలు వేసింది ఒకరు, మన శనీశ్వర విగ్రహాలు గజం ఒకరు, ఇంక అన్ని ఒక్కొక్క దాతలు ఇచ్చినప్పుడు నువ్వు 70 లక్షలు దండిన డబ్బులేయి. ఆ లెక్క తేల్చిన తర్వాత నువ్వు మాట్లాడు శివాలయం గురించి. మేము ఒకటే ఒక విషయం చెప్తున్నా, జరిగిన సబ్జెక్టు 4 ఏళ్ల నుంచి ఈ శివాలయంలో ఏ రోజు ఒక చిన్న సమస్య కూడా లేదు. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ఈ విధంగా రచ్చ పెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక చిన్న విషయం, 3 రోజుల క్రితం నేను శివయ్య సాక్షిగా చెప్తున్నా, 3 రోజుల క్రితం నేను స్వామికి ఫోన్ చేసినప్పుడు, స్వామి శుక్రవారం రోజు ఫోన్ చేశా, మా అబ్బాయికి మొక్కుబడి ఉంది, నేను అభిషేకం చేయించుకోవాలని ఫోన్ చేశా. చేస్తే సరే సోమవారం చేసుకో, నేను ఆదివారం ఫోన్ చేసి పట్టి రాయిస్తాను, ఏమేం కావాలో సామాగ్రి అన్నాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేస్తే ఆపమన్నారు అన్నాడు. ఎవరు ఆపమన్నారు అన్న, మేకల నీళ్ళు అన్నాడు. ఎందుకు ఆపమన్నాడు స్వామి అని అంటే, ఏమో తర్వాత చెప్తాంలే అని అన్నాడు. స్వామిని పోయి శివయ్య మీద అట్టే ప్రమాణం చేయమను, నేను చేస్తా, నాలో నిజాయితీ ఉంది కాబట్టి నేను చేస్తా ప్రమాణం. స్వామిలో నిజాయితీ ఉంటే చేయమను. పూజలు చేసేది ఉదయాన్ని కూడా వచ్చి చూసుకోండి ఎన్ని గంటలకు వస్తాడు. ఆ స్వామి మళ్ళీ కార్పొరేటర్ గారి మీద అభాండాలు వేయడం, తప్పుడుగా చెప్పడం ఎందుకే? ఆ ఒక్క విషయం నేను దాని గురించి మీడియాకి చెప్తే స్వామిని అడిగిన దానికి నిన్న ఆయన వచ్చి ఊగిపోతా ఏదేదో మాట్లాడతాడు, నేను ఎవరిని అడగమంటాడు, అధిష్టానాన్ని అడగమంటాడు. ఎందుకు ఈ మాటలు? రాజకీయం మేము మాట్లాడలేదు కదా, నిన్న రాజకీయం ఏమన్నా మాట్లాడామా? మేము స్వామిని అడిగిన దానికి ఆయన మాట మార్చిన దానికి స్వామిది కరెక్ట్ కాదు అని చెప్పి అడిగిన దానికి నిన్న ఏదంటే అది మాట్లాడతావు నువ్వు. కనుపూరు వెంకటేశ్వర అనే వ్యక్తి, ఆయన గురించి కూడా చెప్తాను. సనాతన ధర్మం హిందూ ధర్మం అని చెప్పి KVX అధినేత గారు నిన్న ఎన్నో గొప్ప
సూచనలు సలహాలు మా లాంటి వాళ్ళకి ఇచ్చాడు. మేము అన్ని దాన్ని పాటించాలని చూస్తే ఆ సలహాలు సూచనలు అసలు ఆ ధర్మంలోనే లేవు. అసలు ఆ ధర్మంలో సూచనలు లేవు, సలహాలు లేవు. అసలు ఆయన అసలు పాటించేవాడు కాదు. ఆయన గర్భగుడికి ఇంటి అందరికి చందా వేసుకొని అందరం గ్రామంలో శివాలయం డెవలప్ చేసుకుంటే నేను కట్టిన దాన్ని నేనే వేసుకోనా అంటే ఏంది? ముందు నేను చెప్తున్నాను, మీకు శివాలయంలో దేవుడి మీద భక్తి ఉంటే ఇంకోటి ఉంటే ఒకటే చెప్తున్నా, ఎంత డబ్బులు వచ్చింది రిసిప్ట్లో, దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఒక లెక్క ఇక్కడ రాసి అతికిచ్చిండి. ఎందుకు దాని గురించి ఇంత న్యూసెన్స్ ఎన్ని బళ్ళా? కానీ స్వామి మటుకు చాలా పక్షపాతంగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ఇది మంచిది కాదు. ఇది కొంతమందికి పార్టీలకు అతీతంగా కొందరికే పూజ చేస్తారు, కొందరికి చేయని అనేది మటుకు చాలా అత్యంత దారుణం. దీన్ని వచ్చే రోజుల్లో గ్రామస్తులందరూ ఏకమయ్యి మేము మటుకు మా నిరసన తెలియజేస్తాం. గుడపల్లిపాడు గ్రామం వస్తుంది. నేను ఈ ఊర్లో మరీ దారుణంగా మేము ఎన్నుకోబడిన కార్పొరేటరు 3 ఊర్లు అల్లిపురం, కచ్చూరుకూరు, గుడపల్లిపాడు ఎన్నుకోబడిన కార్పొరేటరు దేవాలయానికి వస్తే అసలుకి దాంగుంటున్నాడు స్వామి. పూజలు చేయకుండా మరీ దారుణంగా ఉంది. ఎవరైనా వస్తే ఆ పార్టీ వాళ్ళు ఈయన ఈ పార్టీ వాళ్ళు అని చెప్తున్నాడు. అదేమంటే మేకనల్లి చెప్తున్నాడు, మేము అట్టే చేస్తున్నాము అనే రీతి చెప్తున్నాడు. మా దేవుడు అనేవాడు చూస్తూ ఉన్నాడు. ఎవరి పాపం వాళ్ళు తప్పకుండా పోదు. కానీ ఇదే మేకనల్లిలో వాస్తవం మేము చెప్పాలంటే చాలా చిన్నోడు, మాకు వదిలిచేలా చిన్న పిల్లోడు. అతన్ని పోషించి అతన్ని పెంచి నాగబాబు కాటేసినట్టు ఈరోజు నాగబాబు రామ్మోహన్ గారిని కాటేస్తున్నాడంటే అతను పడినేరు రామ్మోహన్ లేకపోతే మేకనల్లి ఈ ఊర్లో లేడు. వార్డులో గెలిపించింది కూడా అప్పట్లో మాకు తెలుసు, గెలిపించింది కూడా రామ్మోహన్ గారే. అంతేగాని ఇతను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. అదే సొంతంగా మొన్న పడినేరు రామ్మోహన్ గారు గెలిచినప్పుడు ఆయన్ని పెట్టి గెలిపించవచ్చు కదా, బలం ఉంటే గెలిపించవచ్చు కదా. 650 మెజార్టీ వచ్చింది మాకు అంటున్నారు. 3 ఊర్ల మంది వేస్తే కదా 650 మెజార్టీ వచ్చింది ఇతనికి. అంతేగాని నన్ను చూసి ఇతను ఏమైనా నెంబరా, కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే పిఏనా? మేము సీతరన్నతో గిరన్నతో తిరిగి మాకు ఇష్టమని ఆ బోర్డు ఆడ వేసుకుంటే వాళ్ళ పేర్లు తీసి ఏడు పెడతాడు అతను. ఇదేమైనా సభ్యంగా ఉందా? 89లో బోర్డులై చెన్నకేశ్వర స్వామి గుళ్ళో వేసినటివి 92లో వేశారు. అప్పటి నుంచి ఇప్పటికి గర్భగుడి మీద అట్టే ఉన్నాయి. మేమేమైనా తీసామా? ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎవరైనా తీసారా? ఇతను మాకు వాళ్ళ అభిమానం అని వాళ్ళతో తిరిగామని ఎమ్మెల్యేలు మేము వేసుకోమంటే అవి తీసి ఇతను కింద పెడతాడు. మీరు ఇది ఏమైనా పద్ధతి ఉందా? ఒక ఎమ్మెల్యే పేరు తొలగిస్తారా? ఏ ఊర్లో అయినా హిందూ ధర్మం అంటారు, ఫోటోకాలు తీసి పక్కన పెడతారా? మరి చూస్తున్నారు, గ్రామస్తులు కూడా చూస్తున్నారు. ఇదిగో